భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. నమస్తే అండి. ఇవాళ నేను చేయబోయేది ఇంటర్వ్యూ కాదు. అంటే ఇంటర్వ్యూ ఫార్మాట్లో ఉండదు. నేనేం క్వశ్చన్స్ అడగబోను. వీలైతే గురూజీ మనకి అనుమతినిస్తే కొన్ని సందేహాలు మాత్రం అడగగలను. ఎందుకంటే మీరు క్వశ్చన్లు అడగద్దు, దేశానికి కావాల్సిందేదో 15 నిమిషాల్లో నేను ఇచ్చి వెళ్ళిపోతాను అన్నారనమాట. పీస్ ఆఫ్ మైండ్ గురూజీ ఇవాళ మనతో ఉన్నారు మన స్టూడియోలో, సుమన్ టీవీ స్టూడియోలో. నమస్తే అండి. ప్రపంచ మానవులారా, కాదు కాదు, మీరు పరమాత్మ స్వరూపులు. అది మరిచిపోయి నేను మనిషిని అనుకున్నాను. ఈ భౌతిక ప్రపంచమే నిజం అనుకున్నాను. సీఎం పదవులు, పిఎం పదవులు గొప్పవనుకున్నాను. లక్షల కోట్లు విలువైనవి అనుకున్నాను. అలా వెంట పడ్డాను. రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు కానీ, రవాణా శాఖ మంత్రి కానీ, ఆర్థిక శాఖ మంత్రి కానీ, సీఎం ఎన్టీ రామారావు 10 నిమిషాలు సీఎంగా ఉన్న ఇంటర్వ్యూకి కూడా వెళ్ళలేదు. రామోజీ ఫిలిం సిటీ కానీ, ఎన్టీ రామారావు గారు, ఉపేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు, వాళ్ళ ఇంట్లో కూడా రైల్వే శాఖ, వీళ్ళందరూ మాట్లాడుకుంటూ పొలిటికల్ అన్నా. ఎంత చేసినా శాంతి రాదని తెలుసుకున్నా. ఏ మనిషితో పలికినా, ఎంత సంపాదించినా అది నా వెంట రాదని తెలుసుకున్నాను. 1994లో ఎవరో చిన్న నిందేస్తే సూసైడ్కి అటెంప్ట్ చేశాడు, ఆత్మహత్యా ప్రయత్నం. అప్పుడు సిద్ధ సమాధి యోగాకి వెళ్ళి అప్పుడు అందరితో కలవమంటే జగమంతా నా కుటుంబమైన భావన పెంచుకున్నాడు. ఆ తాత వినుకొండలో కొన్ని ఆశ్రమాలు కట్టాను, 10 ఎకరాలు, అట్లా కొంత లక్షల ట్రస్ట్కి ఇచ్చాను. ఇక్కడ హైదరాబాద్లో కూడా 9 రూపాయలు గజం కొన్నాను బిహెచ్ఎల్ దగ్గర. గజం 9 రూపాయలు 40 ఏళ్ళ క్రితం. 50 ఏళ్ల క్రితమే ఓబ్రా హోటల్కి వెళ్ళాను బాంబే డైయింగ్, కట్ ఆఫ్ సెంచరీ, ఇంకెన్నెన్నో టెక్స్టైల్స్ మిల్స్కి సరఫరా చేసేవాడిని. ఇది చాలక 4 స్టేట్స్లో కొనేవాడిని. అంతా బిజీ, డబ్బు 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 బస్తాలు. కానీ శాంతి లేదు. అప్పుడు విచారణ చేసి 1996లో అరుణాచలం వెళ్ళింది. అక్కడ నేను ఎవడను 5 రూపాయల పుస్తకం కొనుక్కున్నాను. అప్పుడు ఆయన కూడా పేదవాడే అనుకున్నాను. తర్వాత విచారణ చేస్తే ఇందిరాగాంధీ గారు వస్తే ఆయనకేమీ పట్టలేదు. ఇదేందా అనుకున్నాను. మైసూర్ మహారాజు గారు వచ్చినా పట్టలేదు, ప్రెసిడెంట్ గారు వచ్చినా పట్టలేదు. అని అందరినీ సమదర్శనంగా చూశారు. అప్పుడు నాకు విలువ ఉంటే రిలయన్స్ అంబానీ గారు వస్తే గౌరవిస్తాను, పక్కన ప్యూన్ వస్తే తిరస్కరిస్తాను. ఎందుకు? నాకు ఇతని వల్ల నాకు లాభం వస్తుంది, అతని వల్ల నాకు లాభం లేదు. నా విలువైన కాలాన్ని ఎందుకు వస్తాను? డబ్బు సంపాదించడానికి. కానీ డబ్బులో శాంతి లేదు. ఇప్పుడు ఈ దేహం ఎదురుగా రిలయన్స్ అంబానీ గారు, బిల్ గేట్స్, ట్రంప్ గారు, 200 దేశాల అధ్యక్షులు వచ్చినా, ఎలన్ మస్క్ గారు మొన్న విన్నాను, ఆయన పెద్ద ధనవంతుడంట. ఆయన ధనవంతుడు కాదు. ఎవరూ ధనవంతులు కాదు, అందరూ ధనవంతులే. జ్ఞానధనము అందరి హృదయాల్లో ఈ పంచభూతాలకి ప్రకాశమిస్తున్న అంతర్జ్యోతి ఆత్మ ప్రకాశమే ప్రతి ఒక్కరి హృదయాల్లో. మనమందరం మానవులం కాదు, పాపాత్ములు కాదు, పుణ్యాత్మలు కాదు. కులము లేదు, మతము లేదు, కాలము లేదు, దేశము లేదు. లోపలేముంది? ఆత్మ. మరి మెలకువలో ఆనందం ఉంటే ధనవంతులందరూ ఎందుకు నిద్రపోతారు? ఇప్పుడు రిలయన్స్ అంబానీ కాదు, కంపెనీ మొత్తం మీరు మేలుకొని ఉంటేనే కంపెనీ నడుపుతాము, మేము మానేస్తాము, మీరు 4 రోజులు మేలుకోండి అంటే ఆయన ఏం చేస్తారు? కంపెనీ నడుపుతారా? నడపదు. ఆయన ఆనందం కూడా గార్డెన్ నిధులు అదే. వర్కర్స్ కూడా మీకు బాగా పనిచేస్తే ఒక 4 రోజులు 2 నెలలు ఎమ్మడే నా కంపెనీ మొత్తం నీకు ఇస్తా అంటే ఒక్క వర్కర్ కూడా నిద్రపోకుండా చేయరు. అంటే వీళ్ళు నిద్రపోయినప్పుడు, ఆయన నిద్రపోయినప్పుడు ఆనందం ఒక్కటే. లేచినప్పుడు 10 లక్షల కోట్లు ఉండొచ్చు, 10 రూపాయలు ఉండొచ్చు, వీడి దాకా పైసా లేకుండా ఉండొచ్చు. కాబట్టి ఈనాడు ఐఎమ్ రిచెస్ట్ మ్యాన్ ఇది ఇవ్వాలి. ఎలాగా అంటే తల్లి గర్భంలో చిన్న అణువు బయటకు వచ్చిన తర్వాత ఏమీ తీసుకురాలేదు మనిషి. ఉదాహరణకి నన్ను రతన్ టాటా గారి దేహం పోయింది,
ఆయన దగ్గర ఎన్నో కంపెనీలు ఉన్నాయి, లక్షల కార్లు ఉన్నాయి. ఆ దేహము ఒక నట్టు తీసుకుపోయిందా, ఒక గుండు సూది తీసుకుపోయిందా? అంటే తీసుకుపోవాలన్న ఆ, ఆశ ఎందుకు గురూజీ? అంటే ఇప్పుడు అంటే మనకి ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయి, అందులో ఆనందం ఒకటి ఉంది, బాధ ఒకటి ఉంది. ఇవన్నీ ఎక్కువ కాలం ఉండవని తెలుసు, కొన్ని కొంతకాలం ఉంటాయని తెలుసు. అన్నీ ఎక్కువ కాలం ఉండవు కాబట్టి దేన్ని ఆస్వాదించొద్దు అంటే అది కరెక్టా? మీకు 5 పైసలు పైసా 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 5 పైసలు కావాలా, 500 రూపాయల నోటు కావాలా? గుడిసెలో బతుకుతారా, మైసూర్ ప్యాలెస్లో ఉంటావా? అన్ని వసతులు ఇచ్చి మైసూర్ ప్యాలెస్లో ఉంటే అది హాయి కదా. మరి అన్ని జీవుల ఆనందము గార్డెన్ దగ్గర ఒకటే కదా. గుడిసెలో ఉన్న వ్యక్తికి కానీ, అలన్ బాస్కి కానీ, ట్రంప్ కానీ గార్డెన్ దగ్గర పొందే ఆనందం ఒకటే కదా. అటువంటి గొప్ప ఆనందాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు 10 లక్షల కోట్లు, ఈ భూమి నాది ఆ భూమి నాది కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవటం, దాంట్లో ఆనందం ఉందా? అంటే నిద్రలో కూడా గురూజీ డౌట్ నాకు. నార్మల్గా పొద్దంతా పని చేయకుండా నిద్రపోయే నిద్ర ఒకలా ఉంటుంది, పొద్దంతా పని చేసి అలసట తీర్చుకుంటూ పడుకునే నిద్రలో సుఖం ఎక్కువ ఉంటుంది. నిద్ర అంటే మనస్సు చేసే కర్మలు అంటే 3 రకాలు ఉంటాయి. దాని ధర్మాలు అంటే కన్ను చూచుట ధర్మం, చెవి వినుట ధర్మం. కన్ను చూడదు, వినదు, చెవి చూడదు. అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్క ధర్మం ఉంటుంది. అలాగే కన్ను వినవేంటి 1,00,000 కోట్లు ఇస్తానంటే అది చూడదు. ఈ చెవి చూడమంటే ఇంపాసిబుల్. అట్లాగే ఈ దేహము ఒక శవము. ఇప్పుడు ఈ దేహము ఒక శవము, ఈ దేహము నేను అని ఈ దేహము ఎవ్వరికీ చెప్పలేదు. అట్లా కంటికి కనిపించే ప్రపంచం అంతా శవము, డెడ్ బాడీ అంటే 5 ఎలిమెంట్స్, అది జడము. కాబట్టి పంచభూతాత్మ జగత్తు, దేహము, ఇంద్రియములు, ప్రాణము, మనస్సు, బుద్ధి, ఇదేంటిది పంచభూతాలు, జడము. దీని లోపల ఉన్నటువంటి తెలుసుకునేవాడు చైతన్యం. అంటే ఈ ప్రపంచంలో బల్బులన్నీ గొప్పయా, కరెంటు గొప్పదా? బల్బులు కొన్నా అంటే 1,00,000 కోట్లేదు, ఏసీలు గీసీలు ఫ్రిడ్జ్లు. కానీ కరెంటు ఉచితంగా ఇస్తుంది. కానీ కరెంటు విలువ ఉందా? వీటన్నిటికీ విలువ ఉందా? కరెంటు సప్లై చేసాం, ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ 50,000 ఫ్రిడ్జ్ 2,000కి అమ్ముకోవాలి. 1,00,000 రూపాయలు 10 లక్షలు జనరేటరు ఇనప సామానికి అమ్ముకోవాలి. అందుకే ఈ దేహానికి ఏ శక్తి అయితే ఉందో, దీనికి ఉనికి కల్పించి దీనికి విలువ కల్పిస్తుందో అది ఎనర్జీ లోపల ఉన్నది. కృష్ణుడు దేవుడు, రాముడు దేవుడు, బుద్ధుడు దేవుడు కాదు. అవి దేహమును ఆ దాంట్లోంచి బోధ చేసింది ఎనర్జీ. దీంట్లో కూడా అదే ఎనర్జీని బోధ చేశాడు. కాబట్టి ఇక్కడ ఉన్నది ఎనర్జీ ఏంది? ఈ జడ ప్రకృతికి అధిపతి. అందుకని మెలకువలో ఈ ప్రపంచం ఉన్నది, కళ్ళలో ప్రపంచం ఈ మెలకువలో ఆగిపోయింది. గార్డెన్ నిధిలో ప్రపంచమే లేదు. ప్రపంచమే లేకపోతే సమస్యలు ఎలా ఉంటాయి? నాకు పెళ్ళే కాకపోతే గొడవలు ఎందుకు ఉంటాయి? నాకు ఆడపిల్లే పుట్టకపోతే నేను ఎందుకు చదివిస్తాను? అంటే మనం 24 గంటలు పడుకోలేం కాబట్టి అది 12 లేదు. అందుకని ఋషులు ఏం చేశారు? బయలుమొక్కి సైంటిస్టులు ఆకాశానికి వెళ్తున్నారు. ఋషులు మౌనంగా వెళ్ళి తన లోపల ఉన్నటువంటి అనంత శాంతిని పొంది అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, అసలు అనేకల కామాన్నే తుంచేశాడు. ఇప్పుడు నా మనసులో కామం లేదు. ఈ ప్రపంచంలో బంగారం అంతా అక్కడ పెట్టండి, సీఎం పదవులు అండి, భూమండలం అంతా ఇవ్వండి, ప్రపంచంలో కరెన్సీ ఇవ్వండి, ప్రపంచంలో వజ్రాలు ఇవ్వండి, ఏది ముట్టుకోదు. 2 ఇడ్లీ పెట్టండి, తీసుకుంటుంది. అంటే ఏ జీవి కూడా ఇంత ఒత్తిడితో బతకట్లేదు. పోనీ ఏ జీవైనా కాకి ఒక బియ్యపు గింజ కూడా శ్మశానాన్ని తీసుకెళ్ళదు, అది దాని దగ్గర ఉండదు. మరి ప్రపంచంలో బియ్యం అంతా నీకు ఇస్తాను, నిధుల్లోకి ఒక బియ్యపు గింజ తీసుకెళ్తారా? శ్మశానానికి వెళ్ళి ఒక బియ్యపు గింజ తీసుకెళ్తారా? ఎవరైనా ఒక బియ్యపు గింజలన్నీ బతుకున్నప్పుడే కదా ఆస్వాదించగలం. మెలకువలోనే, కళలో నీకు పనికి రావు. అందుకని దానికి విలువ ఇవ్వద్దు అంటే ఎలాగా? అంటే నీకు పీస్కి విలువ, మనశ్శాంతికి విలువ ఇవ్వు. గార్డెన్లో ఏమీ లేకుండా మనశ్శాంతిగా ఉన్నావు కదా, దానికి విలువ. దాన్ని పట్టుకొని మనశ్శాంతిని చెక్కు చెదరకుండా ఉంచుకొని నువ్వు కర్మ చెయ్యి. యోగస్థ కుదు కర్మ అని కర్మ చెయ్యి, బ్యాలెన్స్ గుండు. కర్మ ఫలితాన్ని ఏది జరిగినా యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నీ పీస్గానే ఉంటావు, అన్పీస్ అవ్వదు. మరి కోరుకున్నప్పుడు
కోరిక నెరవేరినప్పుడు వచ్చే అశాంతి కూడా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? కర్మ చేస్తున్నాడంటే కర్మ ఫలితాన్ని ఆశించే చేస్తాడు. అవును, ఆ ఫలితం అనుకూలంగా వచ్చిందా శాంతి, అననుకూలంగా వచ్చిందా అశాంతి. అవును. ఇప్పుడు కర్మ చేసిన ప్రతి వాడికి ఏదో ఒక ఎజెండా ఉంది కదా, అదే శాంతికి చేకూరుస్తుందో లాస్ట్కి అశాంతి చేకూరుస్తుందో అది తర్వాత. ఓకే, ఇప్పుడు చెప్తాను. పరమ ఏం చెప్పాడు? నేను కర్మ చేయటం యందు నాకు కర్మఫలంలో నాకు ఆసక్తి లేదు. అంటే కర్మ చేయటం వల్ల ఈ ప్రపంచం అంతా నాకు వచ్చేసింది, అయినా నాకు లాభం లేదు. ప్రపంచం అంతా పోయింది, నాకు నష్టం లేదు. అంటే లాభ నష్టాలు ఎవరు? మనోభావాలు. నేను ఎవరిని లోపల? పరమాత్మని. పంచభూతాలకే యజమాని అయితే నేను నష్టపోయేదేంటి? ఒక 100 ఎకరాలు కంచేసుకున్నావు, పోయింది, అయినా భూమి నా నుంచి పుట్టింది కదా. అదిగో భూమి బయట ఉంటుంది. భూమి 100 ఎకరాలు నీ 5 అడుగుల స్థైర్యంలో ఎట్లా పట్టింది? 100 కాళ్ళు నీ 5 అడుగుల స్థైర్యంలో ఎట్లా పట్టింది? ఒక కప్పు ఏమైనా పట్టిందా లోపల? తీసుకోండి, ఈ వాటర్ బాటిల్ తీసుకోండి, ఆ నగలు తీసుకోండి, ఒక బియ్యం కింద మనసు లోపల పెట్టండి, ఒక రూపాయి బిళ్ళ లోపల పెట్టండి, పెట్టలేదు. అది బయట పెడుతుంది, నాదనే తలపు ఉంటుంది. మరి ఋషులకి మునులకి తపోభంగం అయినప్పుడు కోపం ఎందుకు వస్తుంది? వాళ్ళకు కోరిక ఉంది, శాంతిని చేరాలి, శాంతిని నాలో ఉంచుకోవాలన్న కోరికతో ఆ కర్మ స్టార్ట్ చేశారు, మెడిటేషన్ కర్మ. ఎవరికైతే కోపం వచ్చింది మునులు ఉన్నారు వాళ్ళని పిలిచి అడగండి, ఎందుకు వచ్చింది నన్ను అడగండి. మీకు తపోభంగం అయితే నాకేం తపోభంగం అవ్వదు. మీరు మెడిటేషన్ లో కూర్చుంటే ఎన్ని గంటలు కూర్చోగలరు? ఇది మెడిటేషన్. ఇంకా నాకు ఏమీ లేదు, మెడిటేషన్ లేదు, పాడు లేదు, నిద్ర లేదు. 4 ఏళ్ళ నుంచి నిద్రపోరు అంతే. 1 గంట కూడా 20 సంవత్సరాలని ఇంతే. మీరు చెప్పు తీసుకొని కొట్టండి, ఉమ్మేయండి. ఓర్పు. ఎవరో తపోభంగం ఆయన అడగండి, నన్ను అడుగుతాదే. నా తపోభంగం అయితే చెయ్యండి. అది విశ్వామిత్రుని అడగండి. మేనక వచ్చేటప్పటికి ఆకర్షించి నీ తపోభంగం అయింది నాయన విశ్వామిత్ర అంటే ఆయన అడగండి. ఆయన కూడా నాకు గురువే కాబట్టి నేను తపోభంగం చేసుకోదు. ఇలా చూసినా కూడా ఏం కాదు. ప్రపంచంలో స్త్రీలందరూ చూసినా ఏం కాదు, ఎందుకంటే అది మసిగా చూస్తాను కాబట్టి చూడగానే. స్త్రీల దాకా వెళ్ళట్లేదు. దృశ్యం ఏదైనా దృశ్యం తద్నశ్యం. నువ్వు మనసులో ఏది చూసినా అది మసి అయిపోతుంది, కానీ లోపల ఉన్నది సావులేని ఆత్మ. కాబట్టి మెలకువలో ప్రపంచం ఉంది, కళలో మెలకువది లేదు, గాఢ నిద్రలో మెలుగు ప్రపంచం లేదు, స్వప్న ప్రపంచం లేదు, నిద్రాస్థితి. అంటే అక్కడ నో మై నో వరల్డ్. అక్కడ జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు. 8 గంటలు ఉన్నాం. అటువంటి ఆనందాన్ని 8 రోజులు పొందొచ్చు కదా, 8 సంవత్సరాలు ఉండొచ్చు కదా. మన రమణ మహర్షి అట్లా ఉన్నప్పుడు 11 సంవత్సరాలు మనసే కదలలేదుగా. ఇలా ఎలుకలు కొట్టిన చర్మము మాంసం తింటుందా అంటే వాళ్ళు అది పొందారు. కాబట్టి ఇవి భౌతిక సంపద, దీంట్లో సుఖం లేదు. అంటే దీనికి శాంపిల్ ఏమి ఇస్తా అంటే మందు. దేహానికి ఎన్ని రోగాలు వచ్చినా ప్రపంచంలో మందులు డాక్టర్లు ఉపయోగపడతారు, కానీ ఈ ప్రపంచంలో డాక్టర్లందరూ మందులన్నీ కరెన్సీ అందా ప్రపంచం నీ సొంతమైన ఈ దేహం కాలి మసి కాక తప్పదు. లేదా ఆదోళలు గుంట తీస్తారు, దాంట్లో పూడుస్తారు.